హలో అండి, బటర్ చికెన్కి కావలసిన అన్ని మసాలాస్ మ్యాగ్నేట్ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్కి కావలసినవి ఉప్పు, కొంచెం పసుపు, కారం, కొంచెం మిరియాల పొడి, ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక 1/2 స్పూన్ అల్లం. చాలండి. చక్కగా ఇది కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పెట్టాలి. దీన్ని ఒక అరచెక్క నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది 2 అవర్స్ ఇలా ఉంచితే మీకు నేను బటర్ చికెన్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మనం చికెన్ని రోస్ట్ చేసేసుకుందాం. బాగా బటర్ వేసుకొని చక్కగా బటర్లో రోస్ట్ అయ్యాక పీస్ వైజ్గా ఇంకా ఫ్రై అయిపోతుంది. కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే అండ్ మనం ఇక్కడ గ్రేవీ చికెన్ బటర్ మసాలాకి గ్రేవీ రెడీ చేసుకుందాం. గ్రేవీలో ఆలు మసాలా, లవంగం, చెక్క, ఆనియన్స్, అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకొని ఈ టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలి. ఇంకా యాక్చువల్లీ కొంచెం గ్రేవీ ఎక్కువనే చేసి పెడుతున్నాం. మనము ఈ గ్రేవీని పన్నీర్ దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాన్ రోటీకి ఒక కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ షుగర్, ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఒక 2 స్పూన్స్ పెరుగు. ఇది బాగా కలుపుకొని ఒక 2 గంటలు బాగా సోక్ అయితే మనకి దాన్ని నాన్కి బాగా ఉంటుంది. నాన్ రోటీ చూడండి, డవ్ మంచిగా ప్రిపేర్ అయిపోయింది. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 స్పూన్స్ డవ్ ప్రిపేర్ అయిపోయింది. ఇది బాగా ఒక 2 గంటలు మ్యాగ్నేషన్ అయితే కూడా మనకి బాగా మంచిగా పొంగుతుంది. కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకొని మగ్గనివ్వాలి బాగా. ఇంకా తర్వాత దీన్ని మిక్సీకి వేయాలి, పేస్ట్ లాగా చేయాలి. చూడండి, చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. మంచిగా ఇది దీంట్లో తీసుకొని ఆ తర్వాత దీన్ని కూడా మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేయాలి. ఫస్ట్ ఇది చల్లబడ్డాక మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని రెడీ చేసుకోవాలి గ్రేవీ. చూడండి, మొత్తం ఇది పేస్ట్ చేశాను. దీన్ని మొత్తం ఏమీ లేకుండా చక్కగా ఇది చేసుకోవాలి. ఇలా అంతా ఈ బటర్లో మనం కావాల్సినంత కొంచెం గ్రేవీ వేసేసి నేను చెప్పాను కదా కొంచెము పన్నీర్కి కూడా మసాలా ఉండాలని ఎక్కువ చేశాను అన్నాను కదా. ఈ ఫ్రై అయిపోయిన చికెన్ ముక్కని కూడా గ్రేవీలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి అప్పటి వరకు దీంట్లో ఏంటి కసూరి మేతి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. మంచి కర్రీలాగా. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి తిప్పి
మూత పెడతాను. ఒక నిమిషం. ఇప్పుడు దాబా స్టైల్లో రావాలి అంటే దీంట్లో బొక్కులు పెట్టి ఆ ఫ్లేవర్ అనేది దీని మీద నెయ్యి వేస్తే పట్టుకొని చూడండి. అయిపోయింది, బాగా ఫ్లేవర్ కూడా పట్టి మొత్తం ఫినిష్ అయిపోయిందండి. ఇది ఫస్ట్ కొంచెం తందూరి రోటీ లాగా రావాలంటే ఇది తడి చేసుకోవాలి. తడి చేసుకుంటే మనము దాని మీద వేసేసరికి అది అంటుకొని వేడికి అంటుకుంది, చక్కగా అయిపోతుంది. తందూరి రోటీకి కొంచెం బటర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఇది అయిందో. బటర్ చికెన్ విత్ బటర్ నాన్ చూడండి, చాలా టేస్టీగా అయింది. దీనికి